ప్రతిరోజు కూడా మందిరంలో మనము దాని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడికే మహిమ కలుగునుగాక. ఇక్కడ ఆయన పుట్టుకలో కొంతమంది వ్యక్తులు ప్రధాన పాత్ర పోషించారు. వాళ్ళలో మనకి కొంతమందికి తెలుసు. గత కొన్ని దినాలుగా మనము యోసేపు గురించి, జ్ఞానుల గురించి ఈ విధంగా మనం మాట్లాడుతూ నక్షత్రం గురించి మాట్లాడుతూ వచ్చాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారి పుట్టుకలో కొన్ని పాత్రలు, వాటిలో ఒక పాత్ర ఎవరు అనంటే హేరోదు. హేరోదు రాజు గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. పూర్వ దినాల్లో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ లేనప్పుడు నాటకాలు వేసేవాళ్ళు. మన బుర్ర కథలు కానీ నాటకాలు కానీ వేస్తూ అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా ఈ భూమి మీద జనించాడని చెప్పి ఆ పశువుల పాక కానీ, మరియ కానీ, లేకపోతే యోసేపు కానీ, హేరోదు రాజు కానీ, అక్కడికి వచ్చిన జ్ఞానులు కానీ, దేవదూతలు కానీ, మా చిన్నప్పుడు కానీ గత కాలంలో పూర్వ దినాల్లో ఈ సెల్ ఫోన్లు, ఈ టీవీలు లేనప్పుడు నాటికల రూపంలో వేసి అందరికీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. అయితే ఈ హేరోదు రాజు గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఏంటి అనంటే ఈ జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులు, వీళ్ళు నక్షత్రమును చూస్తూ వాళ్ళు యెరూషలేములోకి వస్తారు. యెరూషలేములోకి వచ్చి అక్కడ హేరోదు రాజును అడుగుతారు. హేరోదు రాజుతో మాట్లాడుతూ ఉంటారు, అయ్యా మేము ఇక తూర్పున పుట్టిన నక్షత్రమును చూస్తూ మేము వస్తూ ఉన్నాము, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి కాడ నుంచి చదువుకుందాం. మొదటి కాడ నుంచి 3 వచనాలు మనము గమనించినట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేం వారందరూ కూడా కలవరపడ్డారు. హల్లెలూయా. ఈ తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు మొట్టమొదటి ఎవరిని కలుసుకున్నారంటే హేరోదు రాజును కలుసుకున్నారు. ఈ హేరోదు రాజు ఎవరు అని ప్రశ్నిస్తే గనక ఎదోమీయుడు. చెప్పండి, ఎదోమీయులు అనండి ఒకసారి. ఎదోమీయుడు అనంటే ఎవరు అనంటే ఏశావు సంతతికి చెందిన వాళ్ళు. మనకు తెలుసు అబ్రహాము ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు ఎవరిని కన్నాడు? ఏశావుని, యాకోబుని కన్నాడు. ఈ ఏశావు సంతానంలోంచి వచ్చిన వాడే హేరోదు రాజు. ఎదోమీయులు. ఏశావు తెలుసు కదా మీరు, ఇస్సాకు కొడుకు కుమారులు ఇద్దరున్నారు, ఏశావు, యాకోబు. యాకోబు పారిపోతాడు, అన్నను మోసం చేసి పారిపోతూ ఉంటాడు. ఈ ఏశావు వంశంలోంచి వచ్చిన వాడే ఈ హేరోదు రాజు. ఎప్పుడైతే ఈ హేరోదుకు రాజుకు చెప్పాడు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి ఈ హేరోదుకు రాజుకు అడిగినమ్మటే ఆ హేరోదు రాజు ఏం చేస్తాడు అనంటే కలవరబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 3వ వచనం చూడండి ఒకసారి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కూడా కలవరపడ్డారు. స్తోత్రం కలుగునుగా. లూకాసు వార్త 2వ అధ్యాయంలోనేమో ప్రజలందరికీ కలగబో సువర్తమానము మేము చెప్తున్నా అంటున్నాడు. దేవదూతలు గొర్రెల కాపరులతో ఏం చెప్తా ఉన్నారు? ప్రజలందరికీ కూడా కలగబోవు శుభవార్త, ప్రజలందరికీ కూడా ఒక మంచి వార్త నేను చెప్తా ఉన్నాను. ఏంటి అని అంటే మన మధ్యకి దేవుడే కిందకి రాగబోతున్నాడు. స్తోత్రం కలుగునుగా. దేవుడే మన కొరకు పుట్టబోతా ఉన్నాడు. దేవుడే మన పాపాల కొరకు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. మనల్ని విడిపించబోతా ఉన్నాడు, స్వస్థపరచబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతా ఉన్నాడు, మనలందరినీ కూడా లేవనెత్తబోతా ఉన్నాడు అని చెప్పి ఇగో దూతలన్నీ కూడా ప్రకటన చేస్తూ ఉన్నాయి. మరి వీళ్ళకెందుకు కలవరం కలిగింది? హేరోదు రాజుకి ఎందుకు కలవరం కలిగింది? అక్కడున్న సరే హేరోదు రాజు అని అంటే ఏమనుకున్నాడంటే యూదులకు రాజుగా పుట్టాడంటే మరి నా పరిస్థితి ఏంటి? యూదులు రాజు అని అంటే నేను రాజుగా ఉండకుండా పోతానా? నా సీట్ని ఏమన్నా, నా సింహాసనాన్ని ఏమన్నా ఆక్రమించుకుంటాడా అని చెప్పి భయం కలిగింది ఆయనలో. కలవరపడ్డాడు. వామ్మో యూదులకు రాజుగా పుడుతున్నాడు అని అంటే మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి కలవరపడ్డారు. మరి ఇక్కడున్న జనులందరూ ఎందుకు కలవరపడుతున్నారు? యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఎవరు? దేవుడి బిడ్డలు కాదా? దేవుడిని ఆరాధించేవాళ్ళు కాదా? దేవుణ్ణి నిత్యము కూడా ధ్యానించేవాళ్ళు కాదా? మరి అలాంటి వాళ్ళు కూడా ఎందుకు కలవరపడ్డారు? ఈరోజు మనము కూడా చాలా సందర్భాల్లో ఇదిగో సూచనలు వస్తూ ఉన్నాయి, దేవుడు రాకడ వస్తూ ఉంది, భూకంపాలు యుద్ధాలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనలో ఒక కలవరం వస్తూ ఉంది. వామ్మో దేవుడు రాకడ వచ్చేస్తుందేమో అన్న భయం కలుగుతూ ఉంది. ఎందుకు భయపడుతున్నారు మీరు? యాక్సిడెంట్లు చూసినా, వరదలు చూసినా, భూకంపాలు చూసినా, యుద్ధాలు చూసినా, అక్కడక్కడ పరిస్థితులన్నీ తారుమారవుతూ ఉంటుంటే ఇవన్నీ చూసి మనలో కలవరపడతా ఉన్నాం. ఆనాడు కూడా దేవుడి యొక్క మొదటి రాకడ చూసి వాళ్ళందరూ కూడా కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడుతున్నారు?
యేసుప్రభు వచ్చేది మేలు చేయడానికే కదా. యేసుప్రభు వచ్చింది మనల్ని రక్షించడానికే కదా. హల్లెలూయా. వీళ్ళెందుకు కలవరపడుతున్నాడంటే, దేవుడు వచ్చి మంచి మార్గంలో నడువు అని చెప్తాడు, నీతిగా నిలబడు అని చెప్తాడు, పరిశుద్ధతను కలిగి ఉండు అని చెప్తారు, వ్యభిచారం చేయొద్దు అని చెప్తాడు, నరహత్య చేయొద్దు అని చెప్తాడు. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళందరినీ కూడా కట్టడలు విధిస్తూ, ఆజ్ఞలు విధిస్తూ ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్పి యేసు ప్రభు వారు ఒక సన్మార్గంలో నడిపిస్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే వాళ్ళకి నచ్చట్లా. హల్లెలూయా. ఆదివారం నేను ప్రార్థన పెట్టి, సాయంకాలం కూడా ప్రార్థన పెట్టి, అప్పుడప్పుడు మీకు ఏమనిపించింది, అయ్యగారికి ఏం పని లేదా, పద్దాలు పొద్దునేగా ప్రార్థన పెట్టింది, మళ్ళీ సాయంత్రం కూడా పెట్టాలా? నాకు తెలియక అడుగుతా, మీరు సాయంత్రం పడి కూర్చోలేకపోతే పరలోకంలో 24 గంటలు ఆడ కూర్చుంటారు? ఆడ 24 గంటలు కూర్చోవాలా? గంట ఆడు కూర్చొని నేను ఇంటికి పోతాంటే కలవదాడు. 24 గంటలు ఆడ కూర్చోవాలా? ఆయన సింహాసనం ముందు కూర్చోవాలి ఎదురుగా. హల్లెలూయా. నువ్వు ఆదివారం పొద్దున ఒక గంట ఆరాధన చేసి చప్పలు కొట్టి మళ్ళీ సాయంత్రం పూట అయ్యగారు వస్తుంటే ఏం పని లేదని నువ్వు అనుకుంటుండే, రేపు పొద్దున 24 గంటలు కూర్చోవాలి. ఏసైతే నువ్వు అంట పద్దాలేందయ్యా, ఏసయ్యా నీ ఎదురుగా నన్ను కూర్చోబెడతాను అంటే, సర్లే నువ్వు బోమ్మ, అక్కడ అగ్ని ఆరట్లా, పురుగు చావట్లా, సావని దగ్గరికి నువ్వు బోమ్మ, మంచిగా హ్యాపీగా ఉండని ఆడికి పంపించాడు. నీ పరిస్థితి నా పరిస్థితి ఏమైపోద్ది? చోతటి చేపడు 2 చేతులు పైగేది. ఆనాడు వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడ వస్తుంటే వాళ్ళు కలవరం పడ్డారు. ఎందుకు కలవరపడ్డారు? ఆయన వచ్చింది మేలు చేయడానికే కదా, ఆయన వచ్చింది మనల్ని దీవించడానికే కదా, ఆశీర్వదించడానికే కదా. ఇవాళ రేపు చాలామందికి దేవుడు రాకడ వస్తానంటే సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేని వాళ్ళందరూ భయపడతారు, కానీ సిద్ధపాటు కలిగిన వాళ్ళందరూ కూడా రాజులకు రాజు రాబోతున్నాడని సంతోషిస్తారు. స్తోత్రం కలుగునగాక. ఆయన రాకడతి సమీపంగా ఉంది. నేను విడిపించబడతాను, రక్షించబడతాను, యుగాయుగముడి జీవితంలోకి వెళ్తాను. పౌలు అందుకే అంటాడు, బ్రతుకుడు క్రీస్తే, నన్ను చంపేస్తే చంపేయండి అయ్యా, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తా? పరలోకం వెళ్తా, అక్కడ హాయిగా ఉంటా, దేవుడు సమ్ముఖమునందు ఉంటా, ఆయన సింహాసనం మీద కూర్చుంటా, యుగాయుగములు జీవిస్తా. అక్కడ మరణం ఉండదు, ఆకలి దప్పికలు ఉండదు, రోగాలు ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు, నిత్యము కూడా సంతోషమే ఉంటుంది. స్తోత్రం కలుగునగా. చావు ఆయనకి ఆనందమవుతా ఉంది, మరణము ఆయనకి ఆనందమవుతా ఉంది. రాకడ ఎప్పుడు అని చెప్పి చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రము, అయ్యా అమ్మో యేసుప్రభు రాకడొస్తే ఎలాగా, నీ సిద్ధపాటు బల్లేదేమో అని చెప్పి కొంతమంది భయంతో కలవరపడతా ఉన్నారు. ఆ కాలంలో హేరోదు రాజు కలవరపడ్డాడు. యెరూషలేములో ఉన్న దేవుడి భక్తిని చేస్తున్న వాళ్ళందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకనంటే యేసుక్రీస్తు రాకడ, మొదటి రాకడ వాళ్ళకి అయిష్టంగా ఉన్నది. హల్లెలూయా. యేసుప్రభు రాకడ వాళ్ళకి ఇష్టం లేకుండా ఉంది. వాళ్ళందుకే కలవరపడ్డారు. హేరోదు రాజు కూడా కలవరపడ్డాడు. అయ్యో నా పరిస్థితి ఏంటి అని చెప్పి కలవరపడ్డారు. ఈరోజు మనం రెండో రాకడికి కలవరపడకుండా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్కి సిద్ధపడుతున్న మనం, క్రిస్మస్ వస్తుంది అనగానే లైటింగ్లు వేసుకుంటూ, పెయింటింగ్లు వేసుకుంటూ, అన్ని చోట్ల మీటింగ్లు పెట్టుకుంటూ, సెమీ క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు, స్త్రీల క్రిస్మస్లు, పాస్టర్ల క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, ఈ విధంగా అన్ని నెలంతా కూడా సంబరంగా చేసుకునే మనము ఈ క్రిస్మస్కి 25వ తారీఖు ముందుగానే డిసెంబర్ 1 నుంచి సిద్ధపడుతున్న మనము ఆయన రాకడకు కూడా సిద్ధపడేవారిగా ఉందుముగాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీ హృదయమును కలవరపడక నీకుడి, నేనుండు స్థలములో మీరుండు లాగున స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. పరలోక రాజ్యములో మీరు నాతో పాటు యుగాయుగములు ఉండబోతా ఉన్నారు. అక్కడ మీకు గృహాలు నేను సిద్ధపరచబోతా ఉన్నాను. అక్కడ మంచి స్థితిని మీకు ఇవ్వబోతా ఉన్నాను. కాబట్టి మీ హృదయాలు కలవరపడనీయకుడి. బయట జరుగుతున్న పరిస్థితులను కానీ, ప్రభావాలను కానీ, ఆ సూచనలు కానీ, యుద్ధములు కానీ, భూకంపాలు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ హృదయాన్ని కలవరపడనీయకుండా రాజు వస్తున్నాడనే సంతోషంతో మీరు ఎదురు చూడండి. స్తోత్రం కలుగునగాక. మరణమైనా సంతోషంగా ఉండండి. మరణము ముగింపు కాదు, మరణమే ప్రారంభము పరలోక రాజ్యానికి. స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైతే మనిషి మట్టిలో కన్ను మూస్తాడో, ఎప్పుడైతే సమాధి చేయబడతాడో, తెరిచేది కన్నులు పరలోక రాజ్యములో దేవుడి ఎదుట. స్తోత్రం కలుగునగాక. సంతోషకరమైన మహిమగల శరీరముతో మనము లేవనెత్తబోతున్నాం. దేవుడు అంటాడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, గోధుమ గింజ భూమిలో చస్తేనే కానీ గోధుమ గింజ మొలకెత్తదు. ఏ విత్తనమైనా సరే భూమిలో పడి చస్తేనే కానీ అది చెట్టుగా మారదు. ఈ శరీరం అనే విత్తనము భూమిలో పాతి పెట్టబడితేనే పరలోక రాజ్యములో మహామహిమతో మనం లేపబడతాము. స్తోత్రం కలుగునగాక. అందుకే చావు మనకు మేలు. కాబట్టి మీరెవ్వరు కూడా కలవరపడద్దు, అనారోగ్యాలకి కలవరపడద్దు, బాధలకి కలవరపడద్దు, యేసుక్రీస్తు రాకడికి కలవరపడద్దు, సంతోషంతో సిద్ధపడదుముగాక. ఆనాడు హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకని కలవరపడ్డాడు. యెరూషలేములో ఉన్న భక్తులందరూ కూడా కలవరపడ్డారు. కానీ అటు రీతిగా మనం కలవరపడకుండా సిద్ధపాటు మనందరం కూడా కలిగి ఉందముగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ హేరోదు రాజు ఎవరు చెప్పాను కదా, ఏశావు వంశంలోంచి వస్తూ ఉన్నాడు. ఏశావు ఎవరిని చంపాలనుకున్నాడు?
యాకోబుని అనండి ఒకసారి, చెప్పండి. ఎవరిని చంపడానికి వస్తున్నాడు? యాకోబు అలాగ వస్తా ఉంటుంటే యాకోబుని చంపుదామని చెప్పి ఏశావు తన మందితో మాల్బలంతో తన బలగంతో బయలుదేరి యాకోబుని చంపేయాలి అని చూశాడు. కానీ దేవుడు ఆపాడు. స్తోత్రం కలుగునగాక. చెప్పండి. ఏశావు ఎవరిని చంపాలనుకున్నాడు? యాకోబుని. ఈ ఏశావు నుంచి వచ్చిన హేరోదు ఎవరిని చంపాలనుకున్నాడు? యాకోబులో నుంచి వచ్చిన యేసుక్రీస్తుని చంపాలనుకున్నాడు. స్తోత్రం కలుగునగాక. అప్పుడున్న పగ ఎప్పుడు దాకా ప్రారంభమైంది చూడండి. అప్పుడున్న పగ ఆదికాండములో 32 అధ్యాయంలో ఉన్న పగ మత్తయి సువార్తలో 2 అధ్యాయం వరకు కూడా కొనసాగించబడతా ఉంది. అదే ఏశావు సంతానము హేరోదు, అదే యాకోబు సంతానము ఇజ్రాయేలుగా మార్చబడి ఇజ్రాయేల్ నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆనాడు ఏశావు యాకోబుని చంపాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ యొక్క ప్రణాళికనంతటినీ కూడా కొట్టివేశాడు. స్తోత్రం కలుగునగాక. చెప్పండి. సాతానుగాడు అన్నాడు ఒకసారి. సాతానుగాడు అన్నదమ్ముల మధ్య వైరం పెట్టింది వాడే. కయ్యను హేబేలుని ఏం చేశాడంట? స్తోత్రం చెప్పండి. కయ్యను హేబేలుని చంపేశాడు. అలాగే ఈ యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని చెప్పి అలాగే ఏశావు యాకోబుని చంపాలనుకున్నాడు. దేవుడు చంపనీయకుండా ఆ వంశంలోంచి యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు కాబట్టి కాపాడాడు. చెప్పండి. సంఖ్యాకాండం 24 అధ్యాయం 17 వచనంలో ఒక మాట ఉంటుంది. ఇదిగో యాకోబులోంచి నక్షత్రము ఉదయించును. స్తోత్రం కలుగునగాక. ఆ ప్రవచనం నిరర్ధకము కాకూడదని చెప్పి యాకోబుని ఆనాడు చంపకుండా దేవుడు కాపాడాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టంలోనే యాకోబు వంశంలో వచ్చిన యేసు ప్రభుని చంపాలని చెప్పి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపమని హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ దేవుడు తప్పించాడు. స్తోత్రం కలుగునగాక. స్వప్నమందు కనపడి దేవదూత గాబ్రియేలు దూత కనపడి అంటాడు, ఇదిగో నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో, నేను చెప్పే వరకు అక్కడి నుంచి రామాక, హేరోదు 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపబోతున్నాడని చెప్పి మాట చెప్పినప్పుడు యోసేపు మరియలు ఇదిగో చంటి బాలుడైన యేసు ప్రభుని తోడుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆ పగ నుంచి, ఆ ప్రతీకారం నుంచి, వాటి నుంచి దేవుడు తప్పించాడు. స్తోత్రం కలుగునగాక. ఈరోజు ఆ క్రిస్మస్ అప్పుడు కూడా ఎంతో కీడు, ఈరోజు మన జీవితాల్లో కూడా మన పిల్లలకి కీడు వస్తూ ఉంటుంది. కానీ నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నా దేవుడు తప్పించునుగాక. దేవుడు నీకు ఇచ్చిన మాటను బట్టి వాటన్నిటి నుంచి నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని తప్పించునుగాక. దేవుడు మాట ఇచ్చాడు గనక, మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు తన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు గనక ఆ మాట ప్రకారం ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఈరోజు మనల్ని కూడా, మన కుటుంబాలను కూడా ఈ పండగ దినమందు, ఈ యొక్క సంతోషకరమైన దినాల్లో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో, ఏ మాట ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చబడును గాక యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఇంకా ఈ హేరోదు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. హేరోదు ఎలాంటి వాడు అంటే, నా సింహాసనము నాకే ఉండాలి. గర్వం అనండి ఒకసారి. గర్వం, అసూయ, అహంకారం నాదెవ్వడికి రాకూడదు. ఈ హేరోదు రాజు ఎలాంటి వాళ్ళు అనంటే, ఆఖరికి వాళ్ళు రాణులుగా చేసుకున్న వాళ్ళకి మగపిల్లగాలు పుడితే, ఈ మగపిల్లగాడు పెద్దోడయ్యి, ఈ పెద్దోడైన తర్వాత నీ ముసలోడిని అయిపోతా కదా, ఈడు యవనస్తుడై నన్ను ఏడ చంపుతాడు అని చెప్పి పురుట్లో ఉండగానే మగపిల్లలు కానీ చంపుతారండి వాళ్ళు. హేరోదు రాజు ఎంత క్రూరమైన వాడంటే, తనకు పుట్టిన పిల్లల్ని కూడా సింహాసనం ఎక్కడానికి ఇష్టపడకుండా అంత అసూయతో, అంత ద్వేషముతో తనకు పుట్టిన పిల్లలను కూడా కిరాతకంగా చంపుతాడు. ఆ క్రూరత్వమే యేసుప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా, పిల్లలు అంటే ఏ పాపం చేశారు? యుద్ధాలు జరిగేటప్పుడు కూడా స్త్రీలని పిల్లల్ని ముట్టకూడదని చెప్పి ఒక ఆజ్ఞ ఉంటుంది. భయంకరమైన యుద్ధాలు జరుగుతుంటే సాయంత్రం 6 గంటలకల్లా యుద్ధాన్ని ఆపేయాలి. ఇదొక రూల్. రెండో రూల్ ఏంటంటే, స్త్రీలను ఎవరు ముట్టుకోకూడదు. ఇదొక రూల్. మూడోది ఏంటంటే, చంటి పిల్లల్ని ఎవరిని ముట్టుకోకూడదు. అసలు యుద్ధ రంగములో తన మన భేదము లేకుండా ఎదుట ఎవడు నిలబడినా చంపుకుంటూ వెళ్తారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏ నియమం పెట్టుకున్నారంటే, ఏ నిబంధన పెట్టుకుంటారంటే, స్త్రీలని పిల్లల్ని ఏం చేయకూడదని. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళు అటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ హేరోదు అలాంటి వాడు కాదు. అసలు మంచితనం అనేది ఏ కోశాన కూడా ఆయనకు లేదు. తన కడుపులో పుట్టిన పిల్లల్ని చంపాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన చంపాలనే ఉద్దేశంతో ఎవరో తెలియదు గనక అక్కడున్న పిల్లలందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోయాడు. చూడండి ఎంత క్రూరమైన మనస్తత్వమో. తన అధికారం కోసం ఏదైనా చేయడానికి తెగిస్తూ ఉంటారు. తన అధికారం కోసము ఎవడు నాశనం అయిపోయినా పర్లేదు అనుకునే తత్వం అలాంటిది. కానీ దేవుడు అలాంటి వారిని ఉంచలేదు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది మన కుటుంబం ఏమైపోయినా పర్లేదనే మనసు ఉంటుంది. అలాగ ఉండకూడదు. మనం హేరోదు మనస్తత్వం మనకు ఉండకూడదు. ఎవరెడిపోయినా నాకు సంబంధం లేదు, నా తల్లి ఏడన్న పోని, నా పిల్లలు ఏడన్న పోని, నా భార్యని ఏడన్న పోని, నాకు సంబంధం లేదు, నా సుఖం నాకు కావాలనుకునే మనస్తత్వం హేరోది. ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అదంతా కూడా హేరోదు సైతాను మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈరోజు క్రిస్మస్ పండుగ అప్పుడు మీ అందరికీ చెప్తున్నా, అటువంటి మనసు మనలో ఉంటే అదంతా కూడా కొట్టివేయబడును గాక. మొదటిగా హేరోదుది క్రూరమైన మనస్తత్వం, ద్వేషము అసూయ కలిగిన మనస్తత్వం, అది సైతానుకు సంబంధించింది. తర్వాత ఏం చేస్తాడంటే జ్ఞానుల దగ్గరికి వస్తే కపటోపాయముతో మాట్లాడతాడండి. చెప్పండి, ఏ మనసుతో మాట్లాడతాడంటే కపటోపాయముతో. అయా జ్ఞానులారా, మీరు వచ్చారు మంచిదే, యేసుప్రభు పుట్టాడు మంచిదే, మీరు వెళ్ళి ఆయన పూజించండి, మళ్ళీ వచ్చి ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తా అంటున్నాడు. ఇదంతా నిజమంటారా? కాదండి. ఈయన ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు అంటే, ముందేమో వందనాలు చెప్తున్నాడు, మంచిగా వెళ్ళండి అయ్యా, నేను కూడా పూజిస్తాను, మీరు కూడా రాండి అయ్యా, నాకు వచ్చి చెప్పండి అయ్యా అని చెప్పి కపటోపాయంతో ఉన్నాడు. అంటే మాట్లాడేది ఒకటి, మనసులో ఇంకొకటి. చాలామంది ఇటువంటి తత్వాన్ని కలిగి ఉన్నారు. మనుషులనేమో బాగున్నారా అని అనుకుంటారు, లోపలేమో వీళ్ళు ఎప్పుడు పోతారు అని అనుకుంటారు చాలామంది. ఎంతకాలం ఎందుకు బతుకుతున్నాం ముసలోళ్ళారా, ఇంకా ఎందుకు బతుకున్నావు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. పైకేమో బాగున్నావా అని అడుగుతారు, పైకేమో మంచిగా పలకరిస్తారు, పైకేమో మంచి మాటలు చెప్తూ ఉంటారు. తేనె పూసిన కత్తికి కనుక తేనె పూసినట్లు మంచిగా మాట్లాడతారు చాలామంది. లోన్ ఎటువంటి కుళ్ళు కుతంత్రం పెట్టుకుంటారంటే హేరోదు అలాంటోడే. పైకేమో అయ్యా జ్ఞానులారా, పోయి యేసు ప్రభుని మీరు ఆరాధించండి, మీరు వచ్చి మళ్ళీ నాకు చెప్పండి, ఆయన ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను కూడా వచ్చి పూజిస్తా అని చెప్తా ఉన్నాడు. లోన్ ఒకటి ఉంది, బయట ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు. హేరోదుది సైతాను యొక్క ఆలోచన, సైతాను తలంపులు కలిగి ఉన్నాడు హేరోదు. ఈ పండును తింటే నువ్వు దేవతలుగా మారుతావు. చెప్పండి, అవ్వకి ఆదాముకి ఏం చెప్పాడు సైతానుగాడు? ఈ పండు తిను, నువ్వు మంచిదాని అయిపోతావు, నువ్వు మంచి దేవతలు అయిపోతావు, దేవుడు అయిపోతావు. ఇవన్నీ నిజమా? నిజంగా సైతాను చెప్పిన మాటలు వింటే వాళ్ళిద్దరు కూడా ఏదైనా వనంలోంచి బయటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సైతానుగాడు చెప్పేది ఒకటి, వాళ్ళ మంచి కోసం చెప్తున్నాడు చూస్తాడు, కానీ లోన ద్వేషం, లోన ఇంకొకటి. నువ్వు తిన్న రోజు సస్తావు, నువ్వు దేవుడితో సంబంధాలు తెగిపోతాయి, నువ్వు ఏదైనా వనం నుంచి బయటికి వెళ్ళిపోతావు, నీ బతుకు కూడా నాకన్నా హీనంగా మారిపోద్ది అని చెప్పి లోన అనుకుంటున్నాడు. బయటికి మాత్రం ఏం కాదులే, తిను అంటున్నాడు. స్తోత్రం కలుగునగాక. ఈరోజు చాలామంది హేరోదు సాతాను మనస్తత్వాలను కలిగి ఉన్నారు. బయట ఒకటి, లోన ఒకటి, ద్వేషాలని కలిగి ఉంటున్నారు. దుష్టుల ఆలోచన చొప్పున నీ దగ్గర కూడా వస్తారు కొంతమంది హేరోదు లాంటి వాళ్ళు. వచ్చి పైకేమో నీ కూతురు గురించి, కొడుకు గురించి, నీ కుటుంబం గురించి మంచిగా మాట్లాడుతూ ఉంటారు. బయట నీ గురించి, నీ కుటుంబం గురించి ఎంత చెడుగా మాట్లాడుతున్నారో తెలుసా? నిజంగా చాలామంది మనస్తత్వాలు అలాగున్న హేరోదు లాంటి మనస్తత్వాలు. పైకి మంచిగా నటిస్తూ ఉంటారు, మన ఇంటికి వచ్చి మంచిగా మాట్లాడుతూ ఉంటారు, పైకి మంచిగానే బాగున్నావా అని అడుగుతూ ఉంటారు. కానీ హేరోదు అలాంటి వాడు కాదు. కనపడేవాడు ఒకడు, కనపడిన లోన ద్వేషం ఇంకొకటి. ఈరోజు చాలామంది మనుషులు మనస్తత్వాలు హేరోదు స్వభావాలు కలిగి ఉన్నాయి. ఈరోజు అటువంటి స్వభావాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడునుగాక. అతనుకున్న కపటోపాయము మనస్సు, అది దేవుడికి నచ్చలేదు, దేవుడికి అంగీకారము కాదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు అంటాడు, యెహోవాకి హేయమైనవి కలదు, యెహోవాకి అయిష్టమైనవి కలదు అని మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఇష్టం లేని కొన్ని కార్యాలు ఉన్నాయి. దాంట్లో కళ్ళల్లాడు నాలుక అంటే నిజాన్ని, అబద్ధాన్ని నిజంగా చేయాలని చిత్రీకరిస్తూ ఉంటారు, అబద్ధాలు చెబుతూ ఉంటారు, ఒక మాటకు 10 మాటలు కల్పించి చెప్తూ ఉంటారు. జరిగింది ఒకటైతే ఇంకా దాన్ని కలిపి 4 మాటలు పోగేసుకొని కుటుంబాల్లో గొడవలు పెట్టేవాళ్ళు. కళ్ళల్లాడు నాలుక, మనసులో ఒకటి, బయట ఒకటి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అది హేరోదు మనస్తత్వం, సైతాను మనస్తత్వం. హేరోదు ఆ మనసు కలిగి ఉన్నాడు, కానీ దేవుడికి నచ్చలేదు. హల్లెలూయా. ఈరోజు మనం అట్టి మనసు ఉండకూడదండి. పైకి ఒకటి, లోన ఒకటి ఉండకూడదు. మంచి మనస్తత్వాన్ని మనందరము కూడా కలిగి ఉందుముగాక. హల్లెలూయా. కాబట్టి చదువుదాం ఒకసారి. అట్టి మనస్తత్వం నుంచి మనందరము కూడా విడిపించబడదుముగాక. ఈ జ్ఞానుల గురించి కూడా మనము ధ్యానిస్తున్నప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానులు దేన్ని చూస్తూ ప్రయాణం చేస్తూ వచ్చారు అంటే నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేస్తూ వచ్చారు. నక్షత్రం ఎటు వెళ్తుంటే అటు వెళ్తూ ఉన్నారు. అది చూపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకు వచ్చారు. హల్లెలూయా. యెరూషలేముకు వచ్చి వాళ్ళు హేరోదు రాజుని అడగడం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు దాకా దేన్ని అనుసరించారు? దేవుడి మాటను అనుసరించారు, దేవుడి నక్షత్రాన్ని అనుసరించారు. వెంటనే వాళ్ళ మనసు మార్చుకొని అప్పుడు దాకా వచ్చిన నక్షత్రాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారంటే సలహా హేరోదు రాజుని అడుగుతున్నారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామనంటే దేవుడి చేత నడిపించబడతాం.
వివాహాల కోసము వాటి కోసము వీటి కోసం ప్రార్థన చేస్తా ఉండంగలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ నడిపింపును పక్కన పెట్టి మనుషులను పోయి అడుగుతాం. ఈ జ్ఞానులు కూడా మొన్నటిదాకా మంచిగా మాట్లాడుకున్నాం. ఏమని? జ్ఞానులు నిద్రను మానుకున్నారు, జ్ఞానులు బహుమతులు ఇచ్చారు, జ్ఞానులు తమ పనులు విడిచిపెట్టుకొని దేవుడి కోసం ఎన్నో త్యాగాలు చేశారని మాట్లాడుకున్నాం. వాళ్ళలో ఇంకో కోణం ఏంటి అని అంటే, వాళ్ళలో మంచి ఉంది, చెడు ఉంది. ఏం తీసుకోవాలో అది తీసుకోవాలి మనం. ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నా జ్ఞానుల కోసం. ఏంటి అని అంటే, అప్పుడు దాకా నక్షత్రాన్ని వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు, దేవుణ్ణి ఫాలో అవుతూ వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే యెరూషలేము వచ్చారో అప్పుడు నక్షత్రాన్ని పక్కన పెట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మనుషులు నమ్ముకున్నది కంటే ఈరోజు మనం వివాహమైనా వ్యాపారమైనా అది ఏ నిర్మాణమైనా ఏదైనా సరే ఏం చేయమంటావు చెప్పు అని మనుషులను అడుగుతాం. మనుషులను కాదు మనం అడగాల్సింది. ఎవరిని అడగాలి? అతను చెప్పడు, 2 చేతులు పైకెత్తి వింటున్నారా? ఈ జ్ఞానులు ఏం చేశారు అని అంటే, మరి అప్పుడు దాకా ఉన్నవాళ్ళు, అప్పుడు దాకా ఆలోచనతో నడిపించబడుతున్న వారు, అప్పుడు దాకా దేవుడు నక్షత్రాన్ని చూస్తూ ఫాలో అయ్యేవాళ్ళు అక్కడికక్కడ ఆగిపోయి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఆ రాజుగారికి విషయం తెలిసిపోయింది. అతడు ఏం చేశాడు అంటే అనేక మందిని చంపేశాడండి. ఈ చావుకి ఎవరు కారణమయ్యారు? 1 హేరోదు రాజు, 2 జ్ఞానులు. ఒకవేళ జ్ఞానులే కనుక అక్కడికి వెళ్ళకపోతే ఆ పిల్లలందరూ కూడా ఏమైపోయేవాళ్ళంట? బ్రతికేవాళ్ళు. ఎంతమంది తల్లులు ఏడ్చారో, ఎంతమంది తండ్రులు ఏడ్చారో, ఎంతమంది చంటి బిడ్డలు ఆర్తనాదాలు వినపడ్డాయో, ఎంతమంది రక్తపాతముగా మారిపోయిందో చూడండి. ఒక్క దేవుడి ఆలోచన పక్కన పెడితే ఈరోజు పెళ్ళిళ్ళు జరిగి ఎంతమంది ఏడుస్తున్నారో. మీ ఆలోచనలు బట్టి, తల్లిదండ్రులుగా మీ నిర్ణయాలు బట్టి, మీ సొంత నిర్ణయాలను బట్టి ఎంతోమంది కొడుకులు ఏడుస్తూ ఉన్నారు, ఎంతోమంది కూతుర్లు ఏడుస్తూ ఉన్నారు, ఎంతోమంది వారి జీవితాలని, అది చదువులైనా, ఉద్యోగాలైనా, వివాహాలైనా, ఇంటి నిర్మాణాలైనా ఏదైనా సరే మనుషుల మీదకి మనం పెట్టి, మనుషుల మీద మన నిర్ణయం తీసుకొని దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల మీద ఆనుకున్నప్పుడు అందరికీ కన్నీరు వచ్చిందండి. అటు రీతిగా మనం ఉండకూడదు. దేవుడి మీదే మన ఆలోచన ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. జ్ఞానులు తమ మార్గాన్ని విడిచిపెట్టారు మధ్యలో. మనము కూడా చాలా సందర్భాల్లో మనం వెళ్ళే మార్గాన్ని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. వాళ్ళు అన్యులైనా ఆశ్చర్యం లేదు. చెప్పండి ఒకసారి, అన్యులైనా ఆశ్చర్యం లేదు. వాళ్ళనే సంతోషపెడతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఏంటి అని అంటే, మనము దేవుడు ఆలోచనలు వదిలిపెట్టి, సోదరుని చెప్పడు, 2 చేతులు పైకెత్తి. చాలామంది ఎలాగున్నారు అంటే, ఈ జ్ఞానులు వాళ్ళకి విషయాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, అప్పుడు దాకా దేవుడితో ప్రయాణం చేసిన వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. మనము మనుషుల దగ్గరికి వెళ్ళేవారిగా ఉండకూడదు. ఆమెన్. మనుషుల మీద ఆధారపడేవారిలాగా ఉండకూడదు. ఆమెన్.
దేవుడి మీద మాత్రమే ఆధారపడదుముగాక, దేవుణ్ణి మాత్రమే అనుసరించుదుముగాక. హల్లెలూయా. ఈ హేరోదు ఏం చేశాడంటే అండి, కోపంలో, ఆవేశంలో, అత్యాగ్రహుడు. అక్కడ ఉంటుంది ఒక మాట, జ్ఞానులు ఏం చేస్తారు అని అంటే మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తూ ఉంటారు మంచిగా. అసలు రాజుగారి దగ్గరికి వెళ్ళినట్టయితే వేసేసేవాడు రాజుగారు, ముందు ఈ జ్ఞానులు చంపేసేవాడు. కానీ దేవుడు కనికరించి, అయ్యా రాజు దగ్గరికి బోమాకు, నువ్వు ఇటు నుంచి వేరే మార్గం ఉంది వెళ్ళిపో అంటే ఆ జ్ఞానులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాలు గడిచిద్ది, కొన్ని నెలలు గడిచిద్ది. అప్పుడు హేరోదు రాజుకి అర్థమైద్ది, ఈ జ్ఞానులు నన్ను పిచ్చోని చేశారు అని చెప్పి అత్యాగ్రహుడే అక్కడ 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేమని చెప్తారండి. హల్లెలూయా. ఆ రక్తపాతం అంతా వచ్చింది. దేవుడు తిరిగి ఏం చేశాడో తెలుసా? అసలు ఆ రాజుల వంశమే లేకుండా చేశాడు దేవుడు. ఎదోమీయులు అనే రాజుల వంశమే లేకుండా, తర్వాత వాళ్ళు ఆ గ్రీకు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యం వచ్చి ఆ పట్టణానంతా, యెరూషలేమునంతా ఆక్రమించుకొని రాజులందరినీ, హేరోదుల రాజులందరినీ కూడా చంపేస్తే అసలు వాళ్ళ కుటుంబం వాళ్ళు కానీ, వాళ్ళ ఇంటి పేరటోళ్ళు కానీ, వాళ్ళ వంశం అనేది లేకుండా సమూల నాశనం అయిపోయింది. ఎందుకు తెలుసా? చంటి పిల్లల యొక్క మరణాలకి కారణమయ్యాడు. ఆయన ఆగ్రహముతో, అత్యావేశముతో దేవుడితోనే యుద్ధము చేయాలనుకున్నాడు. హల్లెలూయా. మనం ఎవరితో యుద్ధం చేయకూడదు? సేవకులతో, మందిరాలతో, లేకపోతే దేవుడితో మనం యుద్ధం చేయకూడదు. ఎవరితో చేయాలా? సైతాన్తో చేయాలా. మనతో మనం పోరాటం చేసుకోవాలి. ఈ హేరోదు ఎవరితో పెట్టుకున్నాడు? దేవుడితోనే పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, అందరిని చంపేసాగా, పేడ పోయింది, యేసుప్రభు లేడు, ఏ లేడు, ఎవడొస్తాడో చూసుకుందాం అనుకున్నాడు. దేవుడికి తెలియదా? సమస్తాన్ని సృష్టించిన వాడికి తెలియదా? ఇతడి ఆలోచన తెలియదా? ఇతడు చంపక ముందే ఇర్మియా ప్రవచించాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో హేరోదుకి ఇలాగ ఆలోచన వస్తుంది, జ్ఞానులు ఇలాగ మార్గాన్ని తప్పుతారు, జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్తాడు, ఇదిగో ఆ యేసుక్రీస్తు పుట్టుక చెప్తాడు, అతడు కోపం వచ్చి 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపేస్తాడు అని చెప్పి ఇర్మియా గ్రంథం 31:15లో రామాలో అంగుళార్పలు వినబడతాయి, ప్రతి తల్లి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంది, ప్రతి ఇంట్లో కూడా రక్తపాతం జరుగుతుంది అని చెప్పి దేవుడు ముందుగానే చూశాడు. స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తాడు, రామాలో అంగళార్పులు వినపడతాయి అని. హేరోదు ఇలాంటి క్రూరమైన నిర్ణయం తీసుకుంటాడు. దేవుడికి తెలీదా? దేవుడికి తెలుసు, తప్పిస్తాడు. వాడు అనుకున్నాడు నేను గెలిచాడు అని, గెలిచాను నేను అనుకున్నాడు, కానీ దేవుడు తప్పించాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా, మనము జ్ఞానుల్లా కొన్ని విషయాలు సొంత నిర్ణయాలు మనం జ్ఞానిని, నాకన్నీ తెలుసు చెప్పండి, నాకన్నీ తెలుసు అని సొంత పెత్తనాలు చేయమాక. చేసి ఏం చేసావు? చేతులు కాల్చుకున్నావు చాలాసార్లు. అట్లా కాకుండా దేవుడి మీద ఆనుకున్నప్పుడు అద్భుతాలు మనము చూచుదుముగాక. దేవుడి మీద ఆనుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి, మహిమ గల కార్యాలు నా దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన మీద మనం ఆనుకోవాలి. మన పిల్లల విషయాలైనా, మన కుటుంబ విషయాలైనా, అది వివాహ విషయాలైనా, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడైనా సరే దేవుణ్ణి అడిగి వెళ్ళాలి. దేవా ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలని మీరు అడగండి. దేవుడు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తర్వాత అతని యొక్క రాజ్యం అంతా కూడా అంతమైపోయింది. అతడు ఓడిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానులు వాళ్ళ కుటుంబాలుగా కన్నీరుగా వాళ్ళందరూ కూడా మారిపోయారు. వారి జీవితం అంతా కూడా శోకసందరంగా మారిపోయింది. ఇక్కడ ఒక మాట నేను చెప్పి ముగిచ్చేస్తాను. ఏంటి అని అంటే, మరియా అనండి ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చివరిగా నా మాటలు ముగిచ్చేస్తున్నాను. ఇక్కడ చాలామంది తల్లులు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? మరియ మాత్రం తప్పించుకుంది. మరియ ఎలాంటిదంటే ప్రార్థనా పరురాలు. స్తోత్రం కలుగునుగాక. మరియ దేవుడి దర్శనాలు చూసేది. యోసేపు కలల్లో దేవుడితో మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉంటారు, ఎప్పుడు ఒక ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారు. మరియా, యోసేపు ఇద్దరు కూడా ప్రార్థనా పరులు, ఇద్దరు కూడా యథార్థవంతులు, దేవుడి స్వరాన్ని వినాలనే ఆసక్తి కలిగిన వాళ్ళిద్దరు కూడా. అందుకే ఒక ఆపద తన కొడుకుకి వస్తుంది అని అంటే మరియ చూసి తన కొడుకుకి వస్తున్న ఆపదని తల్లిగా, తండ్రిగా వాళ్ళ పిల్లలకి వస్తున్న ఆపదని తప్పించుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్తోత్రం కలుగునుగాక. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందో తెలియదు. హేరోదు వస్తున్నాడు, హేరోదు తన సైనికులను పంపిస్తున్నాడు. సైనికులు ఇంట్లోకి జ్వరపడుతున్నారు. ఇంట్లో ఎవర్రా, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా, ఇటు తీసుకురండి అని చెప్పి చిన్నపిల్లలను లాక్కొని వస్తుంటే, అయ్యా ఏమవుతుందయ్యా, విడిచిపెట్టయ్యా, నా కొడుకుని విడిచిపెట్టు, చంటి బిడ్డని విడిచిపెట్టు అంటే, నువ్వు పక్కకు పో అని చెప్పి తల్లిని నెట్టేసి, అడ్డుపడుతున్న తండ్రిని నెట్టేసి, బంధువులు నెట్టేసి, మాట్లాడితే మిమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరించి చంటి బిడ్డను లాక్కొని వాళ్ళ ముందే వాళ్ళని వధించారండి.
ఆ తల్లికి తెలియదు, ఈరోజు నా కొడుకు చనిపోతాడన్న విషయం తల్లికి తెలియదు. కానీ మరియ తెలుసుకుంది, స్తోత్రం కలుగునుగాక. యోసేపు తెలుసుకున్నాడు, స్తోత్రం కలుగునుగాక. మీరు శోధనలో ఉండి మెలకుగా ఉండి, శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మరియ యోసేపు మెలకుగా ఉన్నారు కాబట్టే వాళ్ళ కొడుకును కాపాడుకోగలిగారు. ఈరోజు చాలామంది స్థితి ఎట్లా ఉంటుందంటే, ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి. మనము ఆ ఏడ్చిన తల్లుల్లాగా ఉండకుండా మెలకుగా ఉన్న తల్లిదండ్రుల్లాగా మనం ఉందుముగాక. యేసుప్రభు బాలుడుగా ఉన్నాడు, నడవగలడా, మాట్లాడగలడా? హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. యేసుప్రభు చిన్న పిల్లోడు, ఆయన ఏం చేయగలుగుతాడు? చిన్న బాలుడుగా ఉన్నాడు, 9 నెలల తల్లి గర్భంలో ఉన్నాడు, స్తోత్రం కలుగునుగా. చెప్పండి, మన దేవుడు ఎలా తగ్గించుకున్నాడంట? 9 నెలలు. ఆయన దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలు. హల్లెలూయా. 9 నెలలు అలా మౌనంగా ఉన్నాడు. నిన్ను 9 నిమిషాలు కూర్చోమంటేనే ప్రార్థనలో మా అయ్యగారు టైం అయిపోతుంది అంటారు. ఆయన ఎన్ని నెలలు ఉన్నాడు కడుపులో? ఎన్ని నెలలు ఉన్నాడు? లోన్ ఉన్న సంగతి ఆయనకి తెలియదా? లోన్ ఉన్న ఇమిడిపోవాలి, 9 నెలలు ఉండాలి, సృష్టి క్రమాన్ని నేను పాటించాలి. సృష్టిని సృష్టించిన వాడే సృష్టి క్రమాన్ని పాటిస్తూ 9 నెలలు అక్కడ గర్భంలో ఉండిపోయాడు. పెరిగే వరకు, ఊహొచ్చే వరకు కూడా, 6 సంవత్సరాల వరకు కూడా, 5 సంవత్సరాల వరకు కూడా అలాగ బాలుడుగా ఉన్నాడు. మన కోసం ఎంత దీనుడుగా మార్చబడ్డాడు, స్తోత్రం కలుగునుగా. మనమంటే ఎంత ప్రేమ, స్తోత్రం కలుగునుగా. ఆ బాలుడుగా ఉన్న యేసుప్రభుకు తెలియదు, చంటి ఎత్తుకున్నారు, ఆ మరణం ఎదురుగా వస్తుంది. కానీ తల్లిదండ్రులు మెలకుగా ఉండి తన పిల్లవాడైన యేసుక్రీస్తు ప్రభుని రక్షించుకున్నారు, స్తోత్రం కలుగునుగా. అక్కడున్న తల్లులందరూ కూడా వచ్చి ఆ యొక్క సైనికులందరూ చంపేస్తుంటే ఏమి చేయలేకపోయారు. ఈరోజు ఎన్నో కీడులు మన పిల్లల మీదకి వస్తూ ఉన్నాయి. మనము యోసేపులాగా మరియలాగా తప్పించుదుముగాక. మన పిల్లలకి ఆశీర్వాదకరముగా మనం నిలుచుదుముగాక. మెలకుగా మనం ప్రార్థించుకుందుముగాక. ఈ క్రిస్మస్ సమయమందు మార్త వలె, ఆ మరియ వలె, యోసేపు వలె మనందరం కూడా మెలకుగా ఉండి మనందరం కూడా ఆశీర్వాదానికి వారసులుగా నియమించబడుదుముగాక. హేరోదు వలె కపటమైన మనసు మనలో ఉండకూడదు. హేరోదు వలె క్రూరమైన మనసు మనలో ఉండకూడదు. హేరోదు వలె కుటుంబాలు కూడా ఆగమయ్యే మనసు మనలో ఉండకూడదు. జ్ఞానుల వలె దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుడి ఆలోచన విడిచిపెట్టి మనుషుల ఆలోచన మీద నడిచిన రీతిగా జ్ఞానుల వలె మనం ఉండకూడదు. మరియ వలె, యోసేపు వలె మన పిల్లల కోసం ప్రార్థించేవారిగా మనం ఉందుముగాక. ఇట్టి మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, హేరోదు లాంటి మనస్తత్వాన్ని మాలో కొట్టివే తండ్రి. అయ్యా, ఎవరైనా కుటుంబంలో ఉద్యోగాలు వస్తుంటే, ఇల్లు కట్టుకుంటుంటే, బంగారం కొనుక్కుంటున్నా, బట్టలు కొనుక్కుంటున్నా, ఇల్లు కట్టుకుంటున్నా, మాలో అసూయ ద్వేషం రాకూడదు. మాకు లేనిది వాళ్ళకు వస్తుందా అని చెప్పి, మా పిల్లలు చదువుకోవట్లేదు, వాళ్ళు చదువుకుంటున్నారు, మా పిల్లలకి ఇది రావట్లేదు, అది రావట్లేదు, వాళ్ళకు వస్తున్నాయని అసూయ ద్వేషం, హేరోదు లాంటి మనసు మాకు ఉండకూడదయ్యా. హేరోదు అనుకున్నాడు, నేను రాజుగా ఉన్నా, ఇంకొకటి రాజు వస్తున్నాడా, వాడు లేకుండా చేయాలనుకున్నాడు. అటువంటి క్రూరమైన మనసు లేకుండా చేయండి దేవా. ఈరోజు ఎంతోమంది అయా అధికారాన్ని బట్టి, అయా వాళ్ళకున్న స్థితిని బట్టి ఇంకొకరు వస్తున్నారంటే అసూయ పడుతున్నారు, ద్వేషం పడుతున్నారు. అట్టి మనసు మనలో లేకుండా కొట్టివేయబడును గాక. హేరోదు లాంటి క్రూరమైన మనసు మనలో లేకుండా కొట్టివేయబడును గాక. హేరోదు ఏశావు వంశస్థుడు, యేసుక్రీస్తు యాకోబు వంశస్థుడు. ఆనాడు ఏశావు యాకోబుని చంపడానికి వచ్చాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత హేరోదు యేసుప్రభుని చంపడానికి వచ్చాడు. ఆ రక్తంలో పగ ఇంకా చావలా. సైతాను కూడా రక్తంలో ఇంకా పగనంతే పెట్టాడు. ఈరోజు మనము కూడా ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కొంతమందితో మాట్లాడడం, కన్న కూతురైనా, కన్న కొడుకైనా, కన్న తండ్రి అయినా కొంతమందితో మనం మాట్లాడడం, అన్నదమ్ములతో మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఆ స్థితి, ఆ పగని మర్చిపోలేని స్థితిలో హేరోదు ఉన్నాడు. ఆ పగన పెడుతూ వచ్చింది సైతానుగాడు. కానీ అట్టి మనసు మనలో లేకుండా ప్రేమించే మనసు మనలో కలుగునుగాక, క్షమించే మనసు మనలో కలుగునుగాక. హేరోదు అనేక మంది మరణానికి కారణమయ్యాడు. మనం అనేక మంది కీడుకి కారణం కాకుండా, మనల్ని బట్టి కుటుంబాలు విడిపోకూడదు, మనల్ని బట్టి భార్యాభర్తలు విడిపోకూడదు, మనల్ని బట్టి తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం కలగాలి, గొడవలు జరగకూడదు. మనల్ని బట్టి ఏ కుటుంబంలో అయినా గొడవలు అయ్యాయా, మనల్ని బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తన బట్టి ఏ కుటుంబమైనా తిట్టుకొని కొట్టుకునే స్థితి దాకా వచ్చిందా, ఆ శాపం మన మీదకి రాకూడదు. హేరోదు
అనేక మంది శిశువుల మరణానికి కారణమే తన కుటుంబమే లేకుండా చేసుకున్నారు. ఈరోజు మనం అట్టి రీతిగా ఉండకుండా మనల్ని బట్టి ప్రతి కుటుంబము కూడా కట్టబడునుగాక. మనల్ని బట్టి కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. మనల్ని బట్టి కుటుంబాలు, గ్రామాలు దీవించబడునుగాక. అయా జ్ఞానులు ప్రభువా, అయ్యా వారొక మార్గములో, నీ మార్గంలో వెళ్తూ ఉండి మధ్యలో ఆపేశారు. మేము కూడా పిల్లల విషయమే ప్రార్థన చేస్తూ ఇల్లు కట్టుకుంటూ ఎవరిదో మేము వింటామయ్యా, ఎవరి మాటలో మేము వింటామయ్యా. ఎవరి మాటలో మేము వినడం కాదు, నీ ఆలోచన చొప్పున మేము నడిపించబడాలి. నీ మాటల చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ ప్రవర్తన చొప్పున మేము నడిపించబడాలి. అటు రీతిని మాకు దయచేయండి తండ్రి. జ్ఞానులు వేరొక మార్గాన్ని ఎన్నుకొని మనుషుల మీద ఆధారపడి హేరోదుకు పోయి చెప్పినప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు అతడు ప్రభు 2 సంవత్సరాల పిల్లలను చంపడానికి కారణమైంది. అయా జ్ఞానులు జ్ఞానం ఉంది కానీ వెర్రివారిగా మార్చబడ్డారు. వారిని బట్టి కూడా రామాలు అంగుళార్పలు వినపడ్డాయి. అటు రీతిగా మేము వేరొక ఆలోచన వినకుండా, వేరొక ఆలోచనలు వెళ్లకుండా, మా పిల్లల వివాహాలైనా, వ్యాపారాలైనా, ఉద్యోగాలైనా, చదువులైనా, అది ఏదైనా సరే నీ ఆలోచన చొప్పునే మేమందరము కూడా నడిపించబడుదుముగాక. దైవిక నిర్ణయాలతో మనందరము నడిపించబడుదుముగాక. దైవిక సంబంధమైన ఆలోచనలతో మనం నడిపించబడుదుముగాక. దేవుని ఆత్మచేత మనందరము కూడా నడిపించబడుదుముగాక. ఎందరైతే దేవుడు ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా మార్చబడుదురుగాక. ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా మేమట్ట రీతిగా ఉండి అనేక మంది 2 సంవత్సరాల పిల్లలందరూ కూడా చనిపోయినప్పుడు తల్లులు, తండ్రులు ఏడ్చారు, బంధువులు, స్నేహితులు ఏడ్చారు, రక్తపాతం జరిగింది. అయ్యా వీధులు, గ్రామం అంతా కూడా ఏడ్చింది. కానీ మరియా, యోసేపు మాత్రం చంటి బిడ్డను ఎత్తుకొని వెళ్ళిపోయారు సంతోషంగా. అయ్యా వాళ్ళు మెలకుగా ఉన్నారు కాబట్టే మరణం తప్పించబడ్డారు. ఈరోజు మనందరి పిల్లల కోసం మనం మెలకుగా ఉండి ప్రార్థించుదుముగాక. మెలకువ స్థితి మనకు కలుగునుగాక. మన కుమారుల గురించి, కుమార్తెల గురించి, మనవరాల గురించి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఒక యోసేపు వలె, మరియ వలె సిద్ధపాటు కలిగి మనందరం కూడా ప్రార్థించుదుముగాక. అయ్యా ఎక్కడున్న వారి కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. లైవ్లో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు నామములో వివాహ శుభకార్యములు జరుగునుగాక. మనుషుల ఆలోచనలు కొట్టివేయబడునుగాక. సైతాను ఆలోచనలు కొట్టివేయబడునుగాక. మనం కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దండి. నీ నిర్ణయాలు తీసుకోమాక, దేవుడి నిర్ణయాలకు ఇవ్వండి. చదువు, డబ్బు, ఉద్యోగం, ఆస్తి పాస్తులు కాదు, దేవుడి నిర్ణయమై ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. వివాహ విషయాలు దేవుడి చిత్తము నెరవేర్చబడునుగాక. దేవుడి ప్రణాళిక నెరవేర్చబడునుగాక. గర్భఫలాలు లేని వారికి గర్భఫలములు కలుగునుగాక. చదువుకునే పిల్లలకి, ఎగ్జామ్స్ రాసే పిల్లలకి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి మంచి ఉద్యోగములు కలుగునుగాక. వ్యాపారములు, పంట పొలాలు దీవించబడునుగాక. దూర ప్రాంతాల్లోని బిడ్డల చుట్టూ అగ్ని ప్రాకారములు కంచెవేయబడునుగాక. ఆపదలు, ప్రమాదములు, ఆపాయములు తప్పించబడునుగాక. యాక్సిడెంట్లు తప్పించబడునుగాక. బైకుల మీద వెళ్తున్న, ఆటోలో వెళ్తున్న, బస్సుల్లో వెళ్తున్న, ట్రైన్లో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలినడకన వెళ్తున్న, ఏ విధంగా ప్రయాణం చేస్తున్న యాక్సిడెంట్లు, అపాయములు, ఆపదలు తప్పించబడి అగ్ని ప్రాకారములు కంచె వాళ్ళ చుట్టూ వేయబడునుగాక. ప్రార్థన చేస్తుండగా తండ్రి మేమందరము కూడా కలవరపడకుండా, మొదటి రాకడికి యెరూషలేములో భక్తులందరూ కలవరపడ్డారు, యాజకులేమి, శాస్త్రులేమి కలవరపడ్డారు. మేము 2వ రాకడ వస్తుందంటే భయపడుతున్నాం. సూచనలు చూసి భయపడుతున్నాం. ఆయా యుద్ధాలు, భూకంపాలు చూసి భయపడుతున్నాం. మాలో భయము కొట్టివేయబడునుగాక. బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలని సిద్ధపాటు మనలో కలుగునుగాక. పౌలు ఏ విధంగా సిద్ధపడ్డాడు, అపోస్తులు ఏ విధంగా సిద్ధపడ్డారు, హానోకు ఏ విధంగా సిద్ధపడ్డాడు, ఏలియా నీ రాకడకు ఏ విధంగా సిద్ధపడ్డారు. అయ్యా మేమందరము కూడా నీ రాకడను చూసి భయపడకుండా, అయ్యా మేమందరం సంతోషకరమైన పరలోక రాజ్యంలో ఉండాలని, నీ రాకడ ఎప్పుడు వస్తుంది లేదా ఎప్పుడు నీ లోకాన్ని, చాలామంది అనుకుంటారు ఈ లోకంలో ఇంకా బతకాలి, కుంటుకుంటూ బతకాలనుకుంటాం. కన్నులు కనబడకపోయినా బతకాలనుకుంటాం. కానీ ఒక మాట చెప్తున్నా, అసలైన ఆశీర్వాదము కన్నులు మూసినప్పుడు పరలోక రాజ్యంలో తెరబడి సంతోషంగా యుగాయుగములు జీవిస్తాం. హల్లెలూయా. మరణము లేని లోకానికి వెళ్ళే మార్గమే మరణము. జీవము కలిగిన రాజ్యానికి వెళ్ళడమే, నిత్య జీవానికి వెళ్ళడమే మట్టిలో పాతి పెట్టడము. దాన్ని చూసి మేము కలవరపడకుండా, భయపడకుండా, దిగులు పడకుండా 2వ రాకడికి మేమందరము కూడా సిద్ధపడదుముగాక. ఈ క్రిస్మస్ పండగ సమయంలో ప్రతి కుటుంబము కూడా సంతోషముతో నింపబడునుగాక. దూర ప్రాంతాల నుంచి మీ బిడ్డలందరూ కూడా వస్తూ ఉంటుండగా క్షేమము కలుగునుగాక. కుటుంబాలు సంతోషము కలుగునుగాక. పండగకి కావాల్సిన అవసరతలన్నీ కూడా తీర్చబడునుగాక. పండగప్పుడు ఎవరు అనారోగ్యంతో బలహీనంగా ఉండకుండా ప్రతి కుటుంబంలో సంతోషము కలుగునుగాక. ప్రతి కుటుంబంలో ఆనందము కలుగునుగాక.
ప్రతి కుటుంబంలో కూతుర్లతో, అల్లుళ్ళతో, కొడుకులతో, కోడళ్ళతో, మనవళ్ళతో, మనవరాళ్లతో మీరందరికీ ఆరోగ్యముతో, సమృద్ధితో, సంతోషంగా ఈ పండుగ జరుపుకుందురుగాక. అయ్యా మీరే కృప చూపించి గ్రామాన్ని దీవించమని, సంఘాన్ని దీవించమని, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఈ ప్రార్థన మనల్ని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము, సమాధానం మనకని, మన కుటుంబాలకి, చేసిన ప్రార్థన అంశాలకి, చెప్పబడిన వాక్యానికి ఏకీవించిన ప్రతి ఒక్కరికి, లైవ్లో వీక్షిస్తున్న వారికి, అదే రీతిగా ఈ మైకులో వింటున్న వారికి, సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికులకి, సకల పరిశుద్ధులకి, ఈ పండగ దినాల్లో ఉంటున్న మనందరికీ కూడా సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.